హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ తేజస్ అన్ఫిల్టర్డ్. ఈరోజు వీడియో వచ్చేసేసి పెద్ది మూవీ రివ్యూ పైన. ఈరోజే పెద్ది మూవీకి వెళ్ళొచ్చా. మూవీ మెయిన్ థీమ్ ఏంటంటే పెద్ది గేమ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటాడు. అతను ఆట కూలీలాగా ఆడిపించుకుంటుంటారు. అంటే గేమ్స్ ఆడినాక అతనికి వాళ్ళ కోసం వాళ్ళ టీం కోసం గేమ్ ఆడాక వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపిస్తుంటాడు. కానీ పెద్ది గేమ్స్ పరంగా వెరీ ప్యాషనేట్ ఉంటాడు. అయినా వాళ్ళ ఊరు కొండ కింద ఉండడంతో వాళ్ళ ఊరికి అనేది ఒక గుర్తింపు ఉండదు. అందుకు అక్కడ ఎన్నో చావులు జరుగుతుంటాయి. అంటే హాస్పిటల్కి సదుపాయాలు లేక అలాంటివి. అందుకు వాళ్ళ ఊరి దగ్గర రైల్వే కూడా ఆగదు, ఏదన్నా పక్క విజయనగరం పోదామని. సో ఆ స్టేషన్ కోసం, ఇంకా వాళ్ళ ఊరికి ఒక గుర్తింపు కోసం, అంటే వాళ్ళకు ఓటర్ ఐడీస్ ఇట్లాంటివి కూడా ఏమి ఉండవు. వాళ్ళ ఓటర్ గుర్తింపు కోసం ఆ పెద్ద కష్టపడి వాళ్ళ ఊరికి రైల్వే స్టేషన్ ఎలా తెప్పించాడు, వాళ్ళ ఊరికి ఒక గుర్తింపు ఎలా వచ్చింది అతను ఆడే గేమ్స్ వల్ల అనేదే ఈ స్టోరీ. సో పెద్ద మూవీ రివ్యూగా చెప్పాలంటే చాలా బాగుంది గైస్. అంటే కొన్ని చోట్ల నీకు కొంచెంసేపు ల్యాగ్ అనిపించేమో, కానీ ఫ్యాన్స్ మాత్రం ఎంజాయ్ చేస్తారు. సినిమా కూడా చాలా బాగుంది. బుచ్చిబాబు అన్ని ఎమోషన్స్ కలిపి, కామెడీ, ఎమోషనల్ అన్నీ కలిపి రాశాడు. సో ఇంకా రామ్ చరణ్ యాక్టింగ్ గురించి చెప్పనవసరం లేదు, నీరుగా తీశాడు. కొన్ని క్రికెట్ షాట్స్ అయితే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చాయి. సో మూవీ ఓవరాల్గా అయితే చాలా బాగుంది గైస్. అంటే ఇంకా ఎక్స్ట్రీమ్ అని చెప్పలేము, కానీ చాలా బాగుంది గైస్. చూడొచ్చు, థియేటర్లో చూడగలిగే మూవీ గైస్. ఇంకా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా మూవీకి పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు ఏఆర్ రెహమాన్. ఎప్పటికప్పుడు మంచి మంచి మ్యూజిక్ డెలివర్ చేస్తున్నాడు ఏఆర్ రెహమాన్. ఈ మూవీలో అయితే బీజిఎమ్స్ కానీ, సాంగ్స్ కానీ, మనం యూట్యూబ్లో చూసినప్పుడు సాంగ్స్ ఆ ఫీల్ ఇచ్చే వైబ్ వేరు, థియేటర్లో చూసే వైబ్ వేరు. సో ఏఆర్ రెహమాన్ కూడా చాలా మంచి పెద్ద రోల్ ప్లే చేశాడని చెప్పొచ్చు.